Yes, okay. Right, today we are going to see Unit 2, that is here solid based rapid prototyping systems. ఓకే, ఈ సాలిడ్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్లో మెయిన్గా మనం యూజ్ చేసే ఫస్ట్ వన్ వచ్చేసి లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, దట్ ఈస్ కాల్డ్ షార్ట్ ఫామ్ ఇన్ LOM, లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో షార్ట్ ఫామ్ ఈజ్ LOM. దీని యొక్క ఇంట్రొడక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ laminated object manufacturing is a rapid prototyping technique. ఈ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అది మనకి ఒక ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్. దట్ ప్రాసెస్ 3D models, that process 3D models with paper, plastics or composites. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే మనం ఈ లామినేటెడ్ ఆబ్జెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్, ఆ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్లో 3D మోడల్స్ని పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ లేదంటే కాంపోజిట్స్ కానీ, ఓకే, వీటిని ఉపయోగించేసి మనం 3D పార్ట్స్ని తయారు చేస్తాం అన్నమాట. ఇక ఇక్కడ చూసినట్టయితే LOM వాస్ డెవలప్డ్ బై హిలిసెస్ కార్పొరేషన్, టోరెన్సీ, కాలిఫోర్నియా. సో ఈ ప్రాసెస్ అనే మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ మనకి కాలిఫోర్నియాలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడింది. ఓకే, కంపెనీ నేమ్ వచ్చేసి హెలిసియస్ కార్పొరేషన్, టోరెన్స్. ఓకే, కాలిఫోర్నియాలోని టోరెన్స్ అనే ఒక ప్లేస్లో మనకి ఈ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీలో మనకి LOM అనేది డెవలప్ చేయబడింది అనమాట. ఇక నెక్స్ట్ LOM ఈజ్ యాక్చువల్లీ మోర్ ఆఫ్ ఏ హైబ్రిడ్ బిట్వీన్ సబ్స్ట్రాక్టివ్ అండ్ అడిటివ్ ప్రాసెస్. ఈ LOM ఏదైతే ఉందో, ఓకే, అది యాక్చువల్గా ఓకే రైట్, LOM is actually more of a hybrid between subtractive and additive process. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి సబ్ట్రాక్టివ్ అండ్ అడిటివ్ ప్రాసెస్. ఇన్ దట్ మోడల్స్ ఆర్ built up with layers of cross section of the part. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రాసెస్లో మనం ఏదైతే 3D మోడల్ అనుకుంటున్నామో ఆ మోడల్ కూడా యాస్టీస్గా మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్లుగానే లేయర్ బై లేయర్ తోటే ఫామ్ అవుతా ఉంటుందన్నమాట. ఓకే, హెన్స్ యాజ్ లేయర్స్ ఆర్ బిల్ట్ అప్ విత్ లేయర్స్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పార్ట్. ఏదైతే పార్ట్ యొక్క క్రాస్ సెక్షన్ ఏదైతే సెక్షనల్ వ్యూ ఉంటుందో ఆ టైప్లో మనకి ఇక్కడ పార్ట్ అనేది తయారవుతూ ఉంటుందన్నమాట. హెన్స్ యాజ్ లేయర్స్ ఆర్ బీన్ యాడెడ్ ద ఎక్సెస్ మెటీరియల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం తీసుకున్న ఇది ఉన్నది స్టీరియోలిథోగ్రఫీ అపరాటస్ కనుక చూసినట్లయితే మనకి పోస్ట్ ప్రాసెసింగ్ అవసరం అయ్యేది. ఈ పోస్ట్ ప్రాసెసింగ్ లో మనం ఏంటంటే ఒక మెటీరియల్ అనేది వెయిటేజ్ పెరగడం కోసం మనకు ప్రోడక్ట్ అనేది వెయిట్ తక్కువగా ఉందనిపించింది అనుకోండి, ఆ వెయిట్ ఇంక్రీజ్ చేయడానికి అడిషనల్ గా మనం మెటీరియల్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అయితే ఈ ప్రాసెస్ లో మనకి చూసుకున్నట్లయితే మనకి అవసరం లేదనమాట. ఓకే, అడిషనల్ గా మనం యాడ్ చేసే ప్రాసెస్ అనేది ఇక్కడ లేదు. డైరెక్ట్ గా మనం ఆబ్జెక్ట్ ఏదైతే తయారు చేసామో ఆ ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఎక్సెస్ మెటీరియల్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దట్ క్రాస్ సెక్షన్ ఈజ్ బీయింగ్ కట్ అవే. ఏదైతే మన క్రాస్ సెక్షన్ కట్ చేస్తున్నా దానికి అడిషనల్ మెటీరియల్ అవసరం లేదు. ఇంకా LOM ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ RP ప్రాసెస్ ఫర్
parts with longer cross-sectional areas which make it ideal for producing large parts. ఏవైతే లార్జ్ పార్ట్స్ ఉన్నాయో అవి మనం తయారు చేయడానికి వచ్చేసరికి ఏంటంటే ఈ ఆర్పి ప్రాసెస్ అనేది చాలా త్వరగా తయారు చేస్తుంది అనమాట. ఓకే, అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఇట్స్ వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్. ఓకే, now we are going to see here LOM operation. అందుకే తమ్ముడు నేను చెప్పేది, ఇదే వీడియో లింక్ నేను పంపిస్తాను, అప్పుడు చూడండి, క్లియర్ అర్థమైపోద్ది మీకు. ఓకేనా, ఎందుకంటే 2 యాప్స్ రన్ అవుతున్నాయి కదా, వాయిస్ బ్రేక్ అవుతుంటుంది. సో సేమ్ లింక్ నేను పంపిస్తాను మళ్ళా మీకు, ఇదే వీడియో మీరు దాంట్లో అబ్జర్వ్ చేసుకోండి. సో LOM operation, the way the LOM construction the parts is by consequently adhering layers of build material while cutting the cross section of the parts with a laser. ఏదైతే మనం లేజర్ ద్వారా మనం లేయర్ అనేది ఫామ్ చేస్తామో ఆ లేయర్ అనేది మనకి వెంటనే అడ్హీరింగ్ అంటే అంటే ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ అనేది అతుక్కోవాలి ఇప్పుడు మనకి. ఓకే, సో ఈ లేయర్స్ పైన లేయర్ అతుక్కోవడం కోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం ఒక లేయర్ ఫామ్ చేసినప్పుడు ఆ లేయర్ వచ్చేసరికి మనకి డ్రై అయిపోవాలి కాబట్టి ఇమ్మీడియట్లీగా ఇక్కడ ఈ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే LOM ప్రాసెస్లో మనకి డ్రై అనేది ఇమ్మీడియట్గా అవుతుంది. ఓకే, ఇమ్మీడియట్లీగా అయిపోయి ఇంకొక లేయర్ అనేది మనకి దానిపైన అతుక్కుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ద LOM slice సాఫ్ట్వేర్ that comes with the LOM machine controls all these. The following description of operation is described with paper as built material. ఇప్పుడు ఏదైతే మనం LOM చెప్పుకుంటున్నాం, ఈ లామినేటెడ్ ఆబ్జెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ సాఫ్ట్వేర్ స్లైస్ అనే సాఫ్ట్వేర్ అనేది యూస్ చేస్తాం మనం, SLICE. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే ప్రోడక్ట్ 3 డైమెన్షన్లో CADలో డ్రా చేసామో ఆ ప్రోడక్ట్ని మనకి ట్రయాంగులర్ షేప్స్లో మనకి కట్ చేస్తుంది అనమాట. అంటే స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది సాఫ్ట్వేర్. ఎప్పుడైతే మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది ప్రోడక్ట్ని కన్వర్ట్ చేసిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే LOM మిషన్ వచ్చేసరికి టేక్ ఆల్ కంట్రోల్స్ అనమాట. ఇంకా మొత్తం కూడా మిషన్లో కంట్రోలింగ్ చేయబడి ఉంటాయి అనమాట. అప్పుడు మనకి ఏదైతే ఆబ్జెక్ట్ అనేది తయారు చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ తయారు చేయొచ్చు అనమాట. పేపర్ యాజ్ బిల్డ్ మెటీరియల్, ఏదైనా సరే ఒక పేపర్తో తయారు చేయొచ్చు, లేదంటే బిల్డ్ మెటీరియల్స్ లైక్ ప్లాస్టిక్, మన ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కాంపోజిట్ మెటీరియల్స్. ఓకే, వాటితో కూడా మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ నౌ దెన్ హియర్ వీఆర్ గోయింగ్ టు సీ సాఫ్ట్వేర్. See here software. As with all RP systems, all rapid prototyping systems, the LOM, laminated objective manufacturing, must begin with the standard RP computer file or STL file. చెప్పే కదా మీకు ఇంతకు ముందే, మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ అనేది RP సిస్టమ్ ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా సరే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ యూస్ చేసి మనం దాన్ని ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కంప్యూటర్ ఫైల్ కింద, లేదా స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజ్, దట్ ఈస్ కాల్డ్ STL ఫైల్ కింద కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇలా కన్వర్ట్ చేసుకోలేదంటే మన ప్రోడక్ట్ అనేది మనం ప్రింట్ అనేది చేయలేం. ఇట్స్ సో మచ్ ఆఫ్ డిఫికల్ట్ టు ప్రింట్. ఓకే, అండ్ దెన్ నౌ హియర్ సి the STL is loaded in to the LOM slice, which graphically represents the model on the screen. చెప్పే కదా ఇక్కడ LOMలో వచ్చేసరికి ఏంటంటే స్లైస్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం STL ఫైల్స్ కింద కన్వర్ట్ చేయడానికి. దీంట్లో
ఈ లామినేటెడ్ ఆబ్జెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో ఆ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో సైజ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ STL ఫైల్ కింద కన్వర్ట్ చేసి దాన్ని మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసుకోవచ్చు అన్నమాట స్క్రీన్ పైన. మనం ఏదైతే తయారు చేయాలనుకుంటున్నామో ఆ మోడల్ యొక్క పార్ట్ క్లియర్ గా గ్రాఫికల్ గా మనం పార్ట్ ని చూడొచ్చు, బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగే మనం చూడొచ్చు అన్నమాట. అలా చూసుకున్న దాన్ని మనకి ఏదన్నా చేంజెస్ కానీ లేదంటే ఇంకేమన్నా డిజైన్ లో మార్పులు ఏమన్నా కావాలనుకున్నప్పుడు చేంజెస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, అపాన్ లోడింగ్ the STL file LOMSLIC slice creates initialization files in the background. సో బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏదైతే మనం ఆబ్జెక్ట్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ ని అప్లోడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫర్ కంట్రోలింగ్ ది LOM మిషన్ ని కంట్రోల్ చేయడం కోసం బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏదైతే ఆబ్జెక్ట్ అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ ని అప్లోడ్ చేస్తుంది అనమాట. నౌ there are several parameters the user must consider and enter before building the part. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సెవరల్ కన్సిడర్స్ ఉంటాయి అనమాట. ఎవరైతే ఉపయోగిస్తారో ఆ యూజర్ అనే అతను మస్ట్ కన్సిడర్ ఇవన్నీ కూడా ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఆ పార్ట్ ను మనం బిల్డ్ చేయాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పార్ట్ ఓరియంటేషన్. వాట్ ఇస్ పార్ట్ ఓరియంటేషన్ అనేది చూద్దాం. The designed shape of the parts to be built in LOM must be evaluated for determining the orientation in which to build the parts. మనం ఏదైతే పార్ట్స్ అనుకున్నామో ఆ పార్ట్స్ అనేది టోటల్ గా డిటర్మినేషన్ చేసేదాన్ని పార్ట్ ఓరియంటేషన్ అంటాం. అంటే సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఈ పార్ట్ ఓరియంటేషన్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో ఆ పార్ట్ యొక్క డైమెన్షన్స్, తర్వాత సైజు, షేపు, ఇవన్నీ కూడా పార్ట్ ఓరియంటేషన్ కింద కన్సిడర్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం పార్ట్ ఓరియంటేషన్ లో మనం అన్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, in the next class we are going to discuss some parameters. Okay, right, now here we see, okay, and then I am going to stop the video.